హలో అండి. ఈ వీడియోలో అయితే బగారా రైస్ ఎలా చేయాలో నా స్టైల్‌లో చూపించానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యి 2 టీ స్పూన్లు కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఒక ఆనియన్, 4 మిర్చీస్ స్లిట్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే క్లిప్ మిస్ అయిందండి, మీరు వేసుకోండి. తర్వాత దీంట్లో కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఒక టమాటా వేసుకుంటే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా వేస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్‌లో పైకి తేలుతూ ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి తగినంత. నేను నార్మల్ రైస్ యూజ్ చేశాను కాబట్టి ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ యూజ్ చేశానండి. అదే బగారా రైస్ అనుకోండి, ఒక కప్‌కి 1½ కప్పే వాడుకోండి. అప్పుడు పొడి పొడిగా వస్తుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్‌లోనే మరిగేటప్పుడే. సాల్ట్ కూడా ఉప్పుగా ఉండేలాగా మనకి యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది టేస్ట్‌కి. చూడండి, ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు కొంచెం అంతా గరం మసాలా కొంచెమే వేసుకోవాలండి. అది చాలా మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోతుండగా పైన కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. చాలా కమ్మగా ఉంటుందండి నెయ్యి వేసుకుంటే. నెయ్యి ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చండి. చూడండి, బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. చికెన్‌తోని గానీ, మటన్‌తో గానీ